ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా ఏంట్రా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు, మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. యువగళం ముందు లోకేష్ బాబు వేరు, యువగళం తర్వాత లోకేష్ బాబు వేరు. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు 40 సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన రాలేదు. కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మాట్లాడతాడని పిచ్చి ప్రేలాపలను మాట్లాడినాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక అరగంటో గంటో తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని వివరణిచ్చే అంత చరిత్రని లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ముందు యువగళం పాదయాత్ర తర్వాత అని అంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ కంపెనీలన్నిటితో అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసింది ఏమన్నా ఉంటే మీరు చర్చ రండి, నేను చర్చకు వస్తా. అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో, కంపెనీ సీఈఓలతో, కంపెనీ ఎగ్జిక్యూటివ్ తో సమావేశం అవుతాం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు తప్ప మీకు మిగిలేది ఈర్ష్య బాధ తప్ప, లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్ కి పరిమితం అయిపోయే పరిస్థితి. ఈ రోజు లోకేష్ బాబు ఎదురు కూర్చొని మాట్లాడేది ప్రపంచంలోని టెక్ కంపెనీలోని దిగ్గజాలతో మాట్లాడుతున్నాడు. అలాగే ఆ పెట్టుబడులను చూసి దేశం రాష్ట్రం వైపు చూస్తుందంటలో కూడా ఏమాత్రం సందేహం లేదు.